పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం డీఎస్పీ ఎన్బీకే మురళీకృష్ణ తూర్పు గోదావరి జిల్లాకు అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పైన వెళ్తున్న సందర్భంగా డీఎస్పీ సర్కిల్ ఉన్న పోలీస్ సిబ్బంది అందరూ కూడా అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణకు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ దాసిరాజు మాట్లాడుతూ నర్సాపురం డీఎస్పీగా వచ్చిన 3 రోజులకే అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ రావడం సంతోషమన్నారు. డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్న తక్కువ కాలంలోనే పోలీసుల అందరితోనే కాకుండా ప్రజలతో కూడా మమైకమై వారి యొక్క సమస్యలను తెలుసుకోవాలని తీర్చేవారని అన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ మురళీకృష్ణ మాట్లాడుతూ నర్సాపురం డీఎస్పీగా వచ్చిన తక్కువ కాలంలోనే ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఎంతగానో కోఆపరేషన్ చేసి ముందుకు తీసుకువెళ్లారని ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. సహకరించిన సీఐలకు, ఎస్పీలకు, డీఎస్పీ ఆఫీసు సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. చూడండి సార్. మేడం సార్ బాక్స్ కింద ప్రమోషన్ మీద అడిషనల్ ఎస్పీగా అయ్యి మన అందమైనటువంటి నర్సాపురాన్ని వదిలిపెట్టి వెళ్తున్నటువంటి మన బదిలీపై మరియు ప్రమోషన్ పై వెళ్తున్నటువంటి అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి తాడేపల్లి డిఎస్పీ గారికి, అదేవిధంగా ఇన్స్పెక్టర్స్కి, సబ్ ఇన్స్పెక్టర్స్కి, ఇంకా మీడియా మిత్రులందరూ కూడా, అదేవిధంగా బాబు గారు, ఇంకా పోలబల్ పెద్దలు చాలా మంది వచ్చారు. అందరూ కూడా నమస్కారం. మరి నా సార్తో చాలా తక్కువ టైం నేను జాయిన్ అయ్యి 45 days అయింది. అయితే సార్కి నాకు ఒక సీఎం ప్రోగ్రాంలో కలవడం జరిగింది కృష్ణా డిస్ట్రిక్ట్లో. మళ్ళా ఇక్కడికి వచ్చాం. అయితే అప్పుడు పరిచయం తక్కువ. మరి ఇక్కడికి వచ్చినట్టు ఆయన ఏంటంటే ఒక ఐస్కంతం అంటుండే అందరు తన వైపు అట్రాక్ట్ చేస్తుంటాడు. ఏదన్నా జస్ట్ ఒక మీ ఫస్ట్ మీటింగ్ లోనే చాలా డెప్త్ ఉంది దీనికి. అంటే పోలీసింగ్ మేడ్ ఈజీ అన్నది ఒక దానికంటే ఆయన చెప్పుకోవచ్చు. ఆ పోలీసింగ్ ఎంత ఈజీగా ఉంటుందంటే చాలా స్పీడ్గా, మన ఇన్స్పెక్టర్స్ కూడా చెప్పారు, చాలా ఇష్యూ మనం డిస్కస్ చేస్తుంటే చాలా క్విక్గా ఆయన డిసిషన్ చెప్పేస్తున్నారు. అదేవిధంగా దాని సొల్యూషన్ కూడా చాలా నీట్గా చెప్పేస్తున్నారు ఆయన. చాలా అలా ఉంటే ఏంటంటే మనకి అటువంటి ఆఫీసుతో కలిసి పనిచేయడం అంటే చాలా ధైర్యం ఉంటుంది మనకి. ఏదైనా సపోజ్ మన ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చిన ఇష్యూస్ ఏంటి, తెలుపాలెం ఈ యొక్క మనకి కార్తీక మాసానికి ఎలా కనెక్ట్ చేయాలి, ఈ యొక్క సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎలా అంటే చాలా సింపుల్గా చాలా సింప్లిఫై చేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏది ఇష్యూ అయినా మనకి పొలిటికల్ ఇష్యూ కానీ మాట్లాడుతున్నా చాలా డెప్త్ నాలెడ్జ్ ఉంది. తర్వాత యాంటిసిపేషన్ చాలా ఫాస్ట్గా ఉంది. దీని తర్వాత నేను పనిచేస్తాను ఎలా ఉంటుంది ఏంటంటారు. మరి అటువంటి ఒక మంచి సీనియర్ ఆఫీసర్తో, అదేవిధంగా చాలా డైనమిక్ ఆఫీసర్తో చాలా తక్కువగా పనిచేయడం చాలా బాధాకరం. కానీ మన లైఫ్లో ప్రమోషన్ అంటే మనకి ఇన్వెంటబుల్, మనకి లైఫ్లో ఎప్పుడూ అది తెలియలేదు. మన నెక్స్ట్ స్టెప్ కోసం ఎప్పుడు ఎదురు చూస్తుంటాం.
సర్వీస్ లో జాయిన్ అయిన కాడికి ఫస్ట్ మనకి ఎంతకాలం పడుతుంది, నెక్స్ట్ ప్రమోషన్ వస్తాక డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. మీ బ్యాచ్ కొద్ది ముందు వచ్చింది, మా బ్యాచ్ వెనకాల వద్దు, లేదా మీ బ్యాచ్ కొద్ది వెనకాల వచ్చి ఎలా అనుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ప్రమోషన్ కోసం ఎప్పుడు చూస్తూ ఉంటాం. మరి అది ఆయన చాలా మంది ఆఫీసర్స్ సిఐ ఇన్స్పెక్టర్ స్థాయిలో డిఎస్పీ స్థాయిలో రిటైర్ అయిపోయిన ఉంటాం. మరి మనం ఇలా ఒక ఎస్హెచ్ఓ నుంచి రిక్రూట్ అయ్యి మళ్ళీ ఎడిషనల్ ఎస్పీ గారు పొద్దున ఆలోచుకుంటే ఎస్పీ గారు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఆయనకి అన్ని విధాలకు కూడా ఆయన సమర్థుడు, ఏ పోస్ట్ ఇచ్చినా అవైలబుల్గా చేయగల సమర్థుడు. నెలలో నేర్చుకున్నది అది. ప్రమోషన్ వస్తుంది ఎల్లు అనే పరిస్థితుల్లో ఒక అడ్వాన్స్ చెప్తే పెట్టడానికి వచ్చాను. వచ్చిన 3వ రోజుకి ప్రమోషన్ వచ్చింది కానీ పుష్టిగా రాదు. వెళ్ళి హెడ్ క్వార్టర్లో రిపోర్ట్ చేయమన్నారు. ఇదేంట్రా బాబు, హెడ్ క్వార్టర్లో రిపోర్ట్ చేయమన్నారు అని చెప్పి ఇక్కడికి ఎవరైనా వెళ్ళలేదు. ఈరోజు కూడా వస్తుంది, ఎవరైనా వెళ్ళలేదు. ఇక్కడ వేయలేదు, నాకు ఉద్యోగం లేదు. ఏంటి పరిస్థితి అని చెప్పి అలాగే ఉంటుంది. ఆఫీసర్లకు అన్ని చేశారు అందరూ. మా ఎస్పీ గారు కూడా చాలా పెద్ద మనిషి. అలాగే మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేస్, మినిస్టర్ గారు, అటు మాజీ మినిస్టర్ గారు, పెద్ద ప్రెసిడెంట్ గారు, మీ మనకి నిమ్మల రామానాయుడు గారు కానీ, అలాగే ఇక్కడ అందరూ కూడా చేశారు. వాళ్ళైతే వాళ్ళు వెళ్తానికి ఇష్టపడే పరిస్థితులు కొన్ని కారణాలతో ఆగడం జరిగింది. ఏదేమైనా ఇక్కడ నరసాపురానికి 2.5 నెలల పాటు సేవ చేసే అవకాశం దక్కింది. మంచి ప్రాంతం ఇది. ఎందుకంటే నేను ఈ జిల్లాలో గతంలో మొత్తం ఎప్పుడన్నా కానీ 2 years చేశాను. తప్పేగి, పెంటపాడు, ఉంది, ఎస్బీ మొత్తం 2 years చేశాను. వెస్ట్ గోదావరి మొత్తం కలిపి ఉమ్మడిగా వెస్ట్ గోదావరి. ఎక్కువ సర్వీస్ అంతా 27 ఏళ్ల పాటు ఈస్ట్ గోదావరి. 2 ఏళ్ళు కృష్ణ, 2 ఏళ్ళు నెల్లూరు, 2 ఏళ్ళు సిఐటి, 30 వ్యవసాయం, 35కి జేపీఎం. అయితే అంటే బెస్ట్ సర్వీస్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, చేస్తానమ్మా. గత 5 ఏళ్ల నుంచి ఏపీఎస్పీలు అన్నీ కూడా వివిధ రాష్ట్రాలు కూడా తిరగడం జరిగింది. అది కూడా ఎంజాయ్ చేసాం. ఆ రకమైన ఉద్యోగాలు కూడా చేసేసాం. లాండ్ ఆర్డర్లో ఉండి కూడా బెటాలియన్లో ఉద్యోగాలు చేసుకున్నాం అనివార్య పరిస్థితుల్లో. అయితే అక్కడ కూడా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు కూడా ఉన్న పరిస్థితుల్లో ఇది అడిగింది కదా పోస్టింగ్. బట్ గవర్నమెంట్ వేసింది, వచ్చాం, గౌరవంగా ఉండడానికి ప్రయత్నం చేశాం. సరే ఇన్నాళ్ళకి మళ్ళీ పోస్టింగ్ ప్రమోషన్ అనేది వచ్చి పోస్టింగ్ ఇవ్వగలిగారు. ఇచ్చినందుకు ధన్యవాదాలు.